మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రాజకీయ వ్యవస్థలో జరుగుతున్న అవినీతిపై దృష్టి పెట్టి ప్రజాస్వామ్య విలువలను సదృఢం చేసే అంశాలను ప్రధానంగా ఆధారంగా చేసుకుని రూపొందించబడినట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర న్యాయమూర్తి పాత్రలతో అనుబంధం కలిగిన వ్యక్తిగా ఉండగా, ఆయన సమాజానికి న్యాయం చేయాలనే క్రమంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటాడని కథా నేపథ్యం సూచిస్తుంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సినిమా క్లైమాక్స్ లో చరణ్ సతీమణి ఉపాసన కొనిదల ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారట. ఆమె ఒక ఐపీఎస్ ఆఫీసర్గా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ వార్తలు నిజమైతే ఇది ఉపాసనకు పెద్ద తెరపై మొదట కనిపించే అవకాశం అవుతుంది. సినిమా క్లైమాక్స్ లో ఉపాసన పాత్ర ముఖ్యమైన మలుపు తీసుకొచ్చి కథను మరింత ఉత్కట్టంగా మార్చేలా ఉంటుందట. ఇంకా ఉపాసన నిజ జీవితంలో సామాజిక సేవలతో సోషల్ మీడియాలో ఎంతో మంది ప్రజల మనసును గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆమె పాత్ర కూడా సినిమాలో అదే స్థాయిలో స్ఫూర్తిని కలిగించి ఉండొచ్చని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. మరోవైపు శంకర్ తన చిత్రాల్లో ప్రతి పాత్రకు ప్రత్యేకతను జోడించే దిట్ట కాబట్టి ఉపాసన పాత్రకు కూడా పూర్తిస్థాయి ప్రాధాన్యత ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఊహాగానాలు నిజమైతే గేమ్ చేంజర్కు ఇదొక పెద్ద ఆకర్షణగా నిలుస్తుంది. రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు ఒకే సినిమా ప్రాజెక్టులో భాగం కావడం అభిమానులకు ప్రత్యేక ఆనందాన్ని కలిగించే అంశం అవుతుంది. ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ అభిమానులు మాత్రం ఈ విషయం గురించి మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా